మద్యం ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. మరీ ముఖ్యంగా బీరును ఇష్టంగా తాగేవారు ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతులేస్తారేమో. నిన్నటి వరకు కింగ్ ఫిషర్ బీర్లు లభించక ఉసూరుమంటున్న వారికి యునైటెడ్ బ్రావరీస్ గ్రూప్ చిల్డ్ బీర్ లాంటి వార్త చెప్పింది. తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. యునైటెడ్ బ్రావరీస్ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి కింగ్ ఫిషర్ బీర్లను సరఫరా చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఆరంభంలోనే తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. చాలా కాలంగా ధరల పెరుగుదల లేకపోవడం, పాత బకాయిలు విడుదల కాకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి సైతం సంబంధిత అధికారులతో సమావేశమై అవసరమైన ఆదేశాలను జారీ చేశారు. అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం స్పందించి యునైటెడ్ బ్రావరీస్ గ్రూప్తో చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీర్ల అమ్మకాలతో వస్తున్న నష్టాల కారణంగా తాము తెలంగాణ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్కు బీర్ల సరఫరాను నిలిపివేశామని, అందులో ఎటువంటి దురుద్దేశం లేదంటూ ఆ సంస్థ ప్రకటించింది. అయితే సంక్రాంతి సెలవులు ముగిసిన అనంతరం బ్యావరేజెస్ కార్పొరేషన్ సానుకూలంగా స్పందించడంతో మళ్లీ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యునైటెడ్ బ్రావరీస్ గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది. వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నట్లు కింగ్ ఫిషర్ బీర్ల తయారీ సంస్థ ప్రకటించింది. మరి తెలంగాణలో మళ్ళీ కింగ్ ఫిషర్ బీర్లు దొరకబోతుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.